ఏ కులమైనా స్వతంత్రమైంది. దళితులందరి సామాజిక స్థితిగతులు సాంఘిక స్థితిగతులు లేవు. అంబేద్కరే చెప్పిండు విశ్లేషించి, ఈ కుల వ్యవస్థ నిచ్చెన మెట్ల వ్యవస్థ అని. నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటే అందరు సమానం కాదు కదా, ప్రతి కులం ఇంకో కులంతో సమానం కాదు కదా. అంబేద్కర్ కూడా దళితులందరినీ సమానం అని చెప్పిండా? దళితులందరూ సమానం అని చెప్పిండా? ఇది అంబేద్కర్ పుస్తకం. అంబేద్కర్ గురించి మాట్లాడితే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏంటిది? అంబేద్కర్ జీవితంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం ఏంటిది? నేను హిందూ మతంలో పుట్టాను కానీ హిందూ మతంలో చనిపోను అన్నాడు. అన్నాడా లేదా? దానికోసమే మతం మార్చుకున్నాడు కదా. దానికోసం బౌద్ధ మతం తీసుకున్నాడు కదా. బౌద్ధ మతం తీసుకోవడానికి, హిందూ మతం నుంచి దూరం కావడానికి 10 కారణాలు చెప్పిండు. నేను చిన్నప్పుడు గిట్లా అవమానం పడ్డా, గట్లా అవమానం పడ్డా, మా కులం అవమానం పడ్డది, అందరూ అవమానం పడ్డారు. ఈ అవమానించడానికి కారణం ఈ వ్యవస్థే కాబట్టి నేను అందులో ఉండలేను అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. బ్రదర్, అంబేద్కరే కదా. ఓకే, ఇక్కడ 59 కులాలు ఉన్నట్టుగానే అక్కడ 59 కులాలు ఉన్నాయనుకుందాం. 59 దళిత కులాలతో మీటింగ్ పెట్టలే అంబేద్కర్, వాళ్ళ సొంత కులంతోటే పెట్టిండు. అంబేద్కరు 59 కులాల దళితులందరినీ మతం మార్చుకోమని చెప్పి మీటింగ్ పెట్టలే. ఆయన సొంత కులం ఏంటిది? మహర్ అంటే అక్కడ మాదిగ కాదు, డైరెక్ట్ మాదిగ పేరుతో ఉన్నోళ్ళు ఉన్నారు. మాదిగ వృత్తికి సంబంధించిన మాతంగులు మాంగులు కూడా ఉంటారు. ఎవరు అక్కడ అంటే చర్మం వృత్తి చేసుకునే వాళ్ళు అక్కడ ఉంటారు కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత మార్పిడి చేసుకునే సమయంలో ఒక మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్ సందేశాన్ని వినిపిస్తా చూడండి. ఆ మీటింగ్లో మహర్ల మీటింగ్ పెడతాడు. కేవలం మహర్ కులస్తులతోనే సభ ఎందుకు ఆయన వేసుకుంటాడు. మళ్ళా ప్రశ్న ఏమై వేసుకుంటాడు? సమాజం నుంచి ఆయనకి ప్రశ్న ఎదురవుతుందని, నువ్వు దళితులందరి కోసం పోరాటం చేస్తానని నాకు చెప్పావు కదా, మరి దళితులందరి మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని ఎవరన్నా అంటారని చెప్పి మహర్ కులస్తులతోటే మీటింగ్ పెట్టుకుంటాడు. అతను తన సొంత కులస్తులతో పెట్టుకుంటాడు.